ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కువైట్లోని ఒక ఎడారి ప్రాంతానికి వెళ్తున్నాను. ఇది ఎక్కడ ఉందంటే కువైట్లోని అబ్దలి అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఈ అబ్దలి ప్రాంతం అయితే ఇరాక్ బార్డర్ దగ్గరలో ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను హైవే రోడ్లో ఉన్నాను. ఇది రోడ్ నెంబర్ వచ్చి రోడ్ నెంబర్ 80 అంటారు దీన్ని, హైవే రోడ్డు. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇరాక్ వెళ్ళిపోద్ది అనమాట. ఇరాక్ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అయితే ఇరాక్ కూడా ఇదే రోడ్డు వెళ్తారు వెళ్ళాలంటే కనుక. అయితే ఇప్పుడు నేను రోడ్ నెంబర్ 80లో ఉన్నాను. ఇది ఇంకా అదే స్ట్రైట్గా వెళ్తే కనుక మధ్యలో జహరా అనే ప్రాంతం తగులుతుంది. ఈ జహరా దాటిన తర్వాత మనకి మిగతాదంతా కూడా హైవే రోడ్ అనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి 4 లైన్లు కనిపిస్తున్నాయి కదా ఈ రోడ్లోని. అక్కడక్కడ 4 లైన్స్ కూడా తగులుతాయి. ఇక అబ్దల్కి వెళ్ళే రోడ్డు అయితే 5 లైన్స్ కూడా ఉంటుంది. అంటే రోడ్డు ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆ ఎదర్ నుంచి. ఆ ఎదరికి వెళ్ళి కొలితే ఇంకా మీకు కనపడుతుంది చూడండి. మధ్య మధ్యలో అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు తగులుతుంటాయి అలాగా. అంటే అది రోడ్ నెంబర్ 60కి వెళ్ళడానికి. ఇంక ఇదే స్ట్రైట్గా వెళ్తే కనుక మనం ఇప్పుడైతే జహరా అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్నాము. కువైట్లోని జహరా అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు నుంచి అక్కడ నుంచి రైట్కి తీసుకెళ్తే జహరా అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ ఫ్లైఓవర్ నుంచి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అది జహరా అనే ప్రాంతానికి వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఏదో స్ట్రైట్గా వెళ్ళి ఒక 60 కిలోమీటర్లు వెళ్ళాలి. 60 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత యూటర్న్ చేసుకుని మళ్ళీ రైట్కి తిరగాలన్నమాట. అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రస్తుతం నేనైతే జహరాకి దాటుతున్నాను. ఇప్పుడు జహరా దాటేసాను. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఖాళీ ప్రదేశం అనమాట. ఇక్కడ నుంచి 5 లైన్స్ రోడ్ ఉంటుంది. ఇదంతానే డైరెక్ట్గా ఇరాక్ వెళ్ళిపోతుంది. ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక ఇరాక్ వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకేమి కనిపించం మీకు. ఇదంతా ఖాళీ ప్రదేశం అనమాట. ఇక్కడ కారు కానీ ఏమన్నా పంచర్ కానీ అలాంటిది ఏమన్నా పాడైపోయింది అయితే కనుక చాలా ట్రబుల్ పడాలి. అందుకనే చాలా దూరం వచ్చేటప్పుడు కారు అయితే మంచి కండిషన్లో ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇది 5 లైన్స్ రోడ్. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ 5 లైన్స్ ఉంటాయి, రైట్ సైడ్ కూడా 5 లైన్స్ ఉంటాయి. ఇది మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ మధ్య మధ్యలో కొన్ని ఊర్లు ఉంటాయి. అక్కడ కొత్త మంతకాలు తయారవుతున్నాయి. మంతకంటే ఏరియాలు తయారవుతున్నాయి అనమాట. అందుకనే రోడ్డు ఎక్స్పాండ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి దీంట్లో ఈ రోడ్డు మీద, లెఫ్ట్ సైడు రైట్ సైడు. మళ్ళీ ఎదురుకి వెళ్తే కనుక మళ్ళీ 3 లైన్సే ఉంటాయి. ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఈ మధ్యలో అయితే మీకు ఎక్కడ ఇల్లులు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడ ఏమి కనిపించవు. ఒక 60 కిలోమీటర్ల వరకు ఏమి ఉండవు అనమాట. అంటే అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కనపడుతున్నాయి కదా, అటు నుంచి వెళ్తే కొత్త మంతకాల్లోకి వెళ్ళొచ్చు. చూడండి, ముట్ల అనే ప్రాంతంలో అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే కొత్త మంతగా కడుతున్నారు అక్కడ. అంటే కొత్తగా ఇల్లులు కట్టారు. చూడండి, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఆ కొత్తగా ఉండే ఏరియాకి వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు నేనైతే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను అబ్దలి అనే ప్రాంతానికి దగ్గరలోకి అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ 3 లైన్సే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ అక్కడక్కడైతే రోడ్డు కూడా డ్యామేజ్ అయిందనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి స్లోగా వెళ్ళాలి. ఇక్కడ ఇందాక నేను వచ్చిందంతా కూడా 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటికీ కొంచెం స్పీడ్ తగ్గించాలి. ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ రోడ్ని పెంచుతున్నారనమాట. ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఆ మధ్య మధ్యలో 5 లైన్స్ కూడా ఉంటుంది. ఇదంతా రోడ్డు పెంచుతున్నారు. ఎందుకంటే కొత్త మంతకాలు తయారవుతున్నాయి. మంతకాలు అంటే ఊర్లు తయారవుతున్నాయి అనమాట. అంటే ఈ రోడ్డు పక్కనే ఎక్కడ మీకు కనిపించవు. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి ఇందాక చూపించాను కదా మీకు, ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే తగులుతాయి అనమాట. ఇప్పుడైతే ఇది స్ట్రైట్గా వెళ్తున్నాం. అక్కడ రైట్ సైడ్లో కనిపించేది అది సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక నేను కొంచెం దగ్గరలోకి వచ్చామంటే నేను ప్రస్తుతానికి అయితే 60 కిలోమీటర్లు వచ్చాను ఇప్పటికి ప్రస్తుతానికి. చూడండి, ఇక్కడ నుంచి నేనైతే యూటర్న్ చేసుకుని నేను వెళ్ళేది లియా అనే ప్రాంతం. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరగాలి. ఇప్పుడు 80 రోడ్ నుంచి నేను మళ్ళీ యూటర్న్ చేసుకుంటున్నాను.
ప్రస్తుతానికైతే నేను 60 కిలోమీటర్లు వచ్చాను అనమాట. ఇక్కడికి 60 కిలోమీటర్లు వచ్చాను ఈ రోడ్డుని. ఇంకా అదే మనం స్ట్రైట్గా వెళ్తే ఇరాక్ బార్డర్కి వెళ్ళిపోద్ది అనమాట. నేను అబ్దలియా అనే ప్రాంతం చెప్పాను కదా, అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు నేనైతే స్ట్రైట్గా వెళ్ళట్లేదు, యూటర్న్ చేసుకుని ఇప్పుడు నేను మళ్ళీ రైట్కి తిరగాలి. అంటే నేను వెళ్ళే ప్రాంతం ఆ రైట్ సైడ్లో ఉంటుంది. చూడండి, కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్కి మళ్ళీ రోడ్డు ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏమి మనకి ఇల్లులు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఏమీ కనపడవు. ఇక్కడంతా ఖాళీగా ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక బండి ట్రబుల్ వచ్చిందంటే మన పని అంతే. ఇప్పటి నుంచి మనం రైట్కి తీసుకుని రోడ్ అయితే కొంచెం బాగాలేదు. చూడండి, అయితే నేను రైట్కి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట నేను లోపలికి. ఇదంతా ఇంకా మెయిన్ రోడ్లు అయితే, హైవే రోడ్లు అయితే కొన్ని కార్లైనా వస్తాయి. ఇక్కడైతే అసలు ఏమీ రావు. ఎప్పటికో కానీ ఒక కారు తగులుతుంటుంది మనకి. చూడండి, ఈ రోడ్డు అంతా ఇక్కడ అసలు మనకి అప్పుడప్పుడు ఒక కారు కనపడుతుంటుంది తప్ప ప్రతిసారి కనపడవు. చూడండి, ఇక్కడ నైట్ టైం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. ఇది ఎందుకంటే 2-వే రోడ్డు అనమాట. ఇది వెళ్ళేవి వచ్చేవి కూడా ఇదే రోడ్లు వెళ్తాయి. ఇక్కడ నైటు లైట్లు కూడా ఉండవు పైన. ఇప్పుడైతే నేను 10 కిలోమీటర్లు వచ్చేసాను దగ్గరికి. ఎందుకంటే మీకు స్కిప్ చేశాను వీడియో, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ నేను లెఫ్ట్కి తీసుకుని ఎడారి ప్రాంతంలోకి వెళ్ళాలి. ఇసుకలోకి మళ్ళీ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇదంతా ఇసుక ప్రాంతం. ఇక రోడ్డు ఉంటుంది ఇక్కడ. నేను ప్రతిసారి వస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కొత్తగా వస్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఎటు వెళ్ళాలో కూడా తెలీదు. అంటే రోడ్డు ఉండదు, ఏముండదు. మనం జస్ట్ 4-5 సార్లు వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే నేను నైట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు అయితే కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను. చూడండి, పగటలు వస్తే నాకు అవి కనిపిస్తాయి, పిల్లలు ఆడుకునేవి. అవి గుర్తుపెట్టుకుని వస్తానమాట. నైట్ అయితే నేను లొకేషన్ చూసుకుని వస్తాను. ఎందుకంటే నైట్ ప్రాంతంలో ఇక్కడ లైట్లు ఉండవు, ఏమి ఉండవు, ఏమి కనిపించదు అనమాట. పగటలు అయితే ఇక్కడ పిల్లలు ఆడుకుని ఉన్నాయి కదా, ఇక్కడ రైట్ సైడ్లో అవి కనపడతాయి దూరానికి. వాటిని గుర్తుపెట్టుకుని వస్తాను నేను. అదే నైట్ అయితే మొబైల్లో లొకేషన్ చూసుకుని వస్తానమాట. ఎందుకంటే ఇది నైట్ ప్రాంతంలో అసలు మనకి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు అనమాట. అయితే నేను వచ్చింది ఇప్పుడు గొర్రెలు ఉండే ప్రాంతానికి వచ్చాను. ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా మీకు, గొర్రెలు ఉండే ప్రాంతం ఎలా ఉంటుందని వీడియో చేశాను కదా. అది ఆ ప్రాంతానికి ఇంతకుముందు వచ్చినప్పుడు నేను జర్నీ వీడియో చూపించలేదు మీకు, అందుకని ఇప్పుడు మీకు చూపించాను. అంటే రోడ్ ఎలా ఉంటుంది, ఎటు సైడ్ వెళ్ళాలనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ప్రస్తుతం అయితే నేను వచ్చిన ప్రాంతం ఇది. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళకి నేను సరుకులు గట్టా పట్టుకుని వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి నేను మళ్ళీ వెనక్కి బయలుదేరుతాను అనమాట. చూడండి, ఇది గొర్రెలు ఉండే ఏరియా. అంటే అందరూ పెట్టరు, కొంతమంది అయితే ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇంకా చాలా ఉంటాయి లోపల. ఇది ఎడారి ప్రాంతం అంటారు దీన్ని. ఇక్కడ ఎవరో రారు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి మేము సరుకులు ఇచ్చేసి వెళ్తుంటాం వీళ్ళకి.